హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పడం జరిగింది. వేరే యూనివర్సిటీకి వెళ్తున్నాను. అక్కడ 2000+ ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఎంబీబీఎస్ అయితే చదువుతున్నారు. సో రివైల్ చేసే టైం అయితే వచ్చింది. లెట్స్ గో టు ద వీడియో. హలో ఫ్రెండ్స్, నేను మీ ఆకాష్. నేను రష్యాలో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ అయితే చదువుతున్నాను. ఈరోజు మీతో ఒక చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. మొదటిగా యూనివర్సిటీ క్యాంపస్ చాలా పెద్దగా మరియు క్లీన్గా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మోడర్న్గా ఉంది. క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్ అండ్ లైబ్రరీ అని చాలా వెల్ మెయింటైన్డ్గా ఉన్నాయి. ఇక్కడ ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మనమైతే యూనివర్సిటీ దగ్గరికి అయితే వచ్చేసాము. లెట్ గెట్ రెడీ ఫర్ ద యూనివర్సిటీ. సో ఇప్పుడు మన లోపలికి అయితే ఎంటర్ అవుతాము. చాలా మంచి యూనివర్సిటీ అండ్ WHO NMC అప్రూవల్ లిస్ట్లో ఉంది. కాబట్టి ఇండియాకి వచ్చాక FMG ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయితే అవుతాము. మరేదో కాదు, క్రీమియా ఫెడరల్ యూనివర్సిటీ ఇన్ రష్యా ఈజ్ లొకేటెడ్ ఇన్ సింఫెరోపోల్. చూసారుగా యూనివర్సిటీ అయితే ఎలా ఉందో, ఎంత మంచిగా ఉందో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. యూనివర్సిటీ అయితే చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి డౌట్ పడుతున్నారు, ఎస్పెషల్లీ రష్యా గురించి. అందుకే నా రియల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. హాస్టల్ ఫెసిలిటీస్ ఇంకా హాస్టల్ వీడియోస్ అన్నీ నేను పెడతా ఉంటాను. చాలా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ విషయానికి వస్తే ఇండియన్ ఫుడ్ కూడా కొన్ని చోట్ల అయితే ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు బడ్జెట్లో ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇది ఒక మంచి ఆప్షన్. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కన్సల్టెన్సీ చూస్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరైన గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ నా ఎక్స్పీరియన్స్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, లేదా డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా యూనివర్సిటీ గురించి మరిన్ని వీడియోలు అయితే నేను చేస్తాను. హాస్టల్లో చూపిస్తాను మీకు. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తాను. ఉంటా మరి. బాయ్ బాయ్. నచ్చింది అనుకుంటున్నాను మీకు. మళ్ళీ కలుద్దాం.